Hello friends, welcome back to our channel. డిసెంబర్ 11th విశాల్ మెగా మార్ట్ ఐపీఓగా రాబోతుంది. ఈ వీడియోలో విశాల్ మెగా మార్ట్ ఐపీఓ గురించి కంప్లీట్ డీటెయిల్స్, అలానే అప్లై చేయొచ్చా లేదా, షార్ట్ టర్మ్ లో ఎంత లిస్టింగ్ గెయిన్స్ రావచ్చు, లాంగ్ టర్మ్ గురించి మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోని చివరి దాకా చూడండి, అలానే కిందున్న రెడ్ బటన్ ని క్లిక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విశాల్ మెగా మార్ట్ మనందరికి తెలుసు, వీళ్ళు కన్స్యూమర్ గూడ్స్ బిజినెస్ చేస్తారు. మన చుట్టుపక్కల వీళ్ళ ఫిజికల్ స్టోర్స్ కనపడుతూ ఉంటాయి. వీళ్ళు వచ్చేసి వీళ్ళ స్టోర్ ద్వారా అపారెల్, హోమ్ ఎసెన్షియల్స్, గ్రాసరీస్, ఎలక్ట్రానిక్స్ అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ని సెల్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి మొత్తం భారతదేశంలో అన్ని స్టేట్స్ కలుపుకొని 645 స్టోర్స్ ని రన్ చేస్తున్నారు. అలానే వీళ్ళ ఓన్ వెబ్సైట్ కూడా అవైలబుల్ లో ఉంది. ఈ వెబ్సైట్ యూస్ చేసి కూడా మనము ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు. కేటగిరీ వైజ్ వీళ్ళ సేల్స్ చూస్తే మాక్సిమం అపారెల్ సెగ్మెంట్ నుంచే వస్తుంది. అపారెల్ అంటే ఫ్యాషన్ సెగ్మెంట్, దీని నుంచి వీళ్ళకు 45% సేల్స్ జరుగుతున్నాయి. నెక్స్ట్ వీళ్ళకి వచ్చేసి జనరల్ మర్చెంటైజ్డ్ సెగ్మెంట్ నుంచి 28% వీళ్ళకి సేల్స్ జరుగుతున్నాయి. థర్డ్ వీళ్ళకి వచ్చేసి ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ నుంచి 27% సేల్స్ జరుగుతున్నాయి. ఎక్కువ సేల్స్ వీళ్ళకు ఫ్యాషన్ సెగ్మెంట్ నుంచే జరుగుతుంది. వీళ్ళ RHP లో ఇచ్చిన డేటా ప్రకారం ఇండియా రీటైల్ మార్కెట్ క్యాలెండర్ ఇయర్ 2023 నాటికి 68 to 72 ట్రిలియన్స్ ఉన్నట్టు, అలానే క్యాలెండర్ ఇయర్ 28 నాటికి 9% CAGR తో గ్రో అవుతూ 104 to 112 ట్రిలియన్స్ కి చేరుకుంటుందని చెప్తున్నారు. అలానే మన ఇండియన్స్ అన్ఆర్గనైజ్డ్ రీటైల్ స్టోర్స్ నుంచి ఆర్గనైజ్డ్ రీటైల్ స్టోర్స్ కి షిఫ్ట్ అవుతున్నట్టు చెప్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు, 2018 లో 11% ఉన్న ఆర్గనైజ్డ్ మార్కెట్ 2023 కి 13% కి చేరుకుంది. అలానే 2028 కి 20% కి చేరుకుంటుంది అని చెప్తున్నారు. మన ఇండియన్స్ పర్ క్యాపిటల్ స్పెండింగ్ యుఎస్ వాళ్ళతో, చైనా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువలో ఉంది. మనం ఈ డేటా ప్రకారం చూసుకుంటే మన రీటైల్ మార్కెట్ గ్రో అయ్యే పొటెన్షియల్ చాలా ఉంది. మన రీటైల్ మార్కెట్ గ్రో అయితే ఆటోమేటిక్ గా వీళ్ళు కూడా గ్రో అవుతారు. నెక్స్ట్ మనం వీళ్ళ ఐపీఓ డీటెయిల్స్ చూస్తే మొత్తం వీళ్ళు 8,000 కోట్లు రేస్ చేయబోతున్నారు ఈ ఐపీఓ ద్వారా. ఈ ఐపీఓ 11th డిసెంబర్ ఓపెన్ అయ్యి 13th డిసెంబర్ క్లోజ్ అవ్వబోతుంది. ప్రైస్ రేంజ్ వచ్చేసి మినిమం 74 రూపీస్, మాక్సిమం 78 రూపీస్ తో అప్లై చేసుకోవచ్చు. ఒక లాట్ సైజ్ వచ్చేసి 190 షేర్స్. ఈ ఐపీఓ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీ దగ్గర మినిమం 14,820 రూపీస్ ఉండాలి. ఇది మొత్తం ఆఫర్ ఫర్ సేల్ ఐపీఓ, నో ఫ్రెష్ ఇష్యూ. ఈ ఐపీఓ లో QIVs కి 50%, రిటైలర్స్ కి 35%, NIS కి 15% కోటా కల్పిస్తున్నారు. నెక్స్ట్ విశాల్ మెగా మార్ట్ ఫైనాన్షియల్ డీటెయిల్స్ లేక వస్తే పాస్ట్ 3 ఇయర్స్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో 26% గ్రోత్ డెలివరీ చేశారు. అదే ఫస్ట్ హాఫ్ FY25 లోనే 90% రెవెన్యూ జనరేట్ చేశారు. పాస్ట్ 3 ఇయర్స్ ప్రాఫిట్ యావరేజ్ చూసుకుంటే 50% ప్రాఫిట్ జనరేట్ చేశారు. ఫస్ట్ హాఫ్ FY25 ప్రాఫిట్ పర్సెంటేజ్ చూసుకుంటే 30% ప్రాఫిట్ జనరేట్ చేశారు. 3 ఇయర్స్ నెట్ క్యాష్ ఫ్లోస్ చూసుకుంటే 12% గా ఉంది. ఇదే ఫస్ట్ 6 months FY25 చూసుకుంటే 9,918 crores క్యాష్ ని జనరేట్ చేశారు. వీళ్ళ డెట్ టు ఈక్విటీ చూసుకుంటే 0.24 డెట్ టు ఈక్విటీ రేషియో ఉంది. వీళ్ళ డెట్ కంట్రోల్ లోనే ఉంది. ఓవరాల్ వీళ్ళ ఫైనాన్షియల్ డీటెయిల్స్ బాగానే ఉన్నాయి. నెక్స్ట్ విశాల్ మెగా మార్ట్ ని వీళ్ళ పియర్స్ తో కంపేర్ చేసి చూద్దాము. వీళ్ళ మెయిన్ పియర్స్ వచ్చేసి డిమార్ట్ మరియు ట్రెంట్. ఈ రెండు కంపెనీస్ తో కంపేర్ చేస్తే విశాల్ మెగా మార్ట్ చిన్న కంపెనీ. మనం రెవెన్యూస్ చూసుకుంటే వీళ్ళకంటే ట్రెంట్ వాళ్ళు మంచి రెవెన్యూస్ డెలివరీ చేశారు. లాస్ట్ క్వార్టర్ లో ఆల్మోస్ట్ 47% డెలివరీ చేశారు. వీళ్ళు చూసుకుంటే 19% మాత్రమే డెలివరీ చేశారు. ఎబిటా మార్జిన్ లో కూడా ట్రెంట్ వాళ్ళే ఫస్ట్ ఉన్నారు, 17% డెలివరీ చేశారు. వీళ్ళు చూసుకుంటే 13% మాత్రమే డెలివరీ చేశారు ఎబిటా మార్జిన్. నెక్స్ట్ వాల్యుయేషన్ కంపారిజన్ చూస్తే వీళ్ళు 77.6 PE రేషియోతో ఐపీఓకి వస్తున్నారు. ఇయర్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళు తక్కువ PE రేషియోతోనే మార్కెట్ లోకి వస్తున్నారు. కానీ మార్కెట్ క్యాప్ తో కంపేర్ చేసుకుంటే వీళ్ళు హై వాల్యుయేషన్ తో ఐపీఓగా వస్తున్నారు. నెక్స్ట్ ఈ ఐపీఓ ని షార్ట్ టర్మ్ కి చూసుకుంటే 30 to 35% లిస్టింగ్ గెయిన్స్ రావచ్చని కనపడుతుంది మార్కెట్ లో. ఒకవేళ లిస్టింగ్ గెయిన్స్ పెరిగినా పడినా మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. మనం లాంగ్ టర్మ్ కి చూసుకుంటే ఇండియా రీటైల్ మార్కెట్ మంచిగా గ్రో అయ్యే పొటెన్షియల్ ఉంది. కానీ మనకి ఇక్కడ మెయిన్ రిస్క్ ఒకటి కనపడుతుంది. ఆన్లైన్ ఈ కామర్స్ అండ్ క్విక్ కామర్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బ్లింకిట్, జెప్టో వీళ్ళైతే చాలా ర్యాపిడ్ గా గ్రో అవుతున్నారు ఇండియాలో. ఒకవేళ జనాలు ఆన్లైన్ డెలివరీస్ కి మంచిగా అలవాటు పడి ఫిజికల్ స్టోర్స్ కి వెళ్ళకపోతే వీళ్ళ బిజినెస్ మీద చాలా దెబ్బ పడుతుంది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ విశాల్ మెగా మార్ట్ ఐపీఓ. ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.